తెగులు బయలుదేరింది. ఫాస్ట్, హరియప్, హరియప్, వేగంగా అహరోన్ స్పీడ్కి వెళ్ళిపో, పో. టక వెళ్ళిపోయాడు. ఆ నిప్పులు వేసేశాడు, ఆ చూర్ణ వేసేశాడు, తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటికే చెప్పండి 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఎప్పుడైతే మధ్యలోకి నిలవబడి అలా పట్టుకున్నప్పుడు పొగ, ధూపము పైకి వెళ్ళిందో తెగులు అక్కడ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం స్పీడ్ పెంచితే 14ను సగం చేయండి, 7,000 మంది చచ్చేవాళ్ళేమో. ఇంకా సూపర్ ఫాస్ట్గా వెళ్తే అందులో సగం చేయండి, 3,500 మంది చనిపోయేవారేమో. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాడు అనుకోండి, అందులో సగం చేయండి, 1,750 మంది చనిపోయే వాళ్ళేమో. అంటే అహరోను వెళ్ళేసరికే 14,700 మంది హతమయ్యారు. మనకేం నేర్పుతుందో తెలుసా? ధూపార్తి పట్టుకొని ధూపము వేయటం అన్నది చచ్చిన వాళ్ళు కుడి ఎడవైపు చేజాపండి, బ్రతికిన వాళ్ళు చచ్చిపోతున్నారు ఒకవైపు, మిగతా వాళ్ళు కూడా చావడానికి సిద్ధమయ్యారు. ధూపము తీసుకుని ప్రజల మధ్యలో నిలబడినప్పుడు యెహోవా కోపము ఆగెను. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటున్నాను, మన ప్రార్థన చావబోతున్న కొంతమందిని కాపాడబోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. తెగులు ఆగడానికి గల కారణం ఏంటో తెలుసా? అహరోను యొక్క ప్రార్థన ధూపము. అక్కడికి వెళ్ళి ధూపం ఇలా పట్టుకున్నప్పుడు ధూపార్తి ఆ పాత్రలో నుంచి నిప్పులోంచి పొగ పైకి వెళ్తుంటే, నా వైపు చూడండి, పొగ అలా 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 పైకి వెళ్ళింది. దేవుణ్ణి శాంతింపజేసింది, తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన పైకి వెళ్తే దేవుని క్షమాపణ కిందకి వచ్చేస్తుంది. నీ ప్రార్థన పైకి వెళ్తే దేవుని కరుణ కిందకి దిగొస్తుంది. హల్లెలూయా. కానీ సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? నీ చేతిలో దుపార్తి లేదు, నీ చేతిలో అగ్ని లేదు, నీ చేతిలో చూర్ణము, సుగంధ ద్రవ్యాల చూర్ణము లేదు. ఉట్టి దుపార్తి పట్టుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెదవుల ప్రార్థన, నీ ప్రార్థన వాళ్ళ ఉపయోగం లేదు. వాసన లేని పువ్వు లాంటిది నీది, ప్లాస్టిక్ పువ్వు కాదు. సువాసనలు వెదజల్లే ప్రార్థనలు, ధూపము పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోపాన్ని